ఈ ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయమే ఈ రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ తమిళనాడులోని శ్రీరంగం టౌన్ లో ఉంటుంది. ఈ టెంపుల్ లో మనం విష్ణుమూర్తిని రంగనాథ స్వామి రూపంలో దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ సుమారు 156 ఎకరాల స్థలంలో 7 ప్రాంగణాలు అలాగే 21 గోపురాలతో నిర్మించబడింది. ఇక్కడే మనం ఇండియాలోని ఎత్తైన గోపురాన్ని కూడా చూడొచ్చు. ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవటంతో పాటు అన్ని విజువల్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ఇదే రంగనాథ స్వామి టెంపుల్ సౌత్ గోపురం. దీన్ని రాజగోపురం అని పిలుస్తారు. ఇదే ఇండియాలోని ఎత్తైన గోపురం. ఈ రాజగోపురం హైట్ వచ్చేసి 239.5 ఫీట్. అలాగే ఈ గోపురం టోటల్ గా 13 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న 21 గోపురాలు ఒక్కొక్క గోపురం ఒక్కొక్క హైట్ లో ఉంటుంది. టైం మార్నింగ్ 7 అయ్యింది, అందుకే ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ కాలేదు. ఈ గోపురం ముందర ఒక చిన్న మండపం ఉండటం వల్ల గోపురం మొత్తం వ్యూని కవర్ చేయడం కుదరదు. నేనైతే అన్ని యాంగిల్స్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు హోటల్ ఎటు సైడ్ తీసుకున్నా సరే ఈ గోపురం నుండి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే చాలా మంది టెంపుల్ దగ్గరలో వెహికల్ పార్క్ చేసి డైరెక్ట్ గా దర్శనానికి వెళ్తుంటారు. వాళ్ళు ఈ గోపురాన్ని చూడడం మిస్ అవుతారు. ఇంత దూరం వచ్చి ఇండియాలోని ఎత్తైన గోపురాన్ని చూడడం మిస్ కాకండి. అలాగే చాలా మంది టూరిస్ట్ బస్సుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ గోపురాన్ని చూడడం మిస్ అవుతుంటారు. మీరు కొంత టైం తీసుకొనైనా సరే ఇక్కడికి వచ్చి ఈ గోపురాన్ని ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్ లో మీరు చాలా పెద్ద విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు. ఈ గోపురంలో అన్ని ఫ్లోర్స్ సిమిలర్ డిజైన్ తోనే ఉన్నాయి. అలాగే ఈ గోపురం పైన ఎక్కువ శిల్పాలు అయితే లేవు. ఇదే ఎంట్రన్స్, చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. ఇదే ఇండియాలోని అతిపెద్ద రాజగోపురం. ఈ గోపురం లోపల పిల్లర్స్ ను ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి 40 ఫీట్ పైనే ఉంటాయి. మొత్తం పిల్లర్ ని సింగిల్ స్టోన్ తోనే మలిచారు. ఈ గోపురాన్ని ఫస్ట్ విజయనగర రాజైన అచ్యుతదేవరాయ 1500వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడంట. కానీ తన మరణాంతరం దీని కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. తర్వాత 1987లో దీన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ ఉన్న అన్ని పిల్లర్స్ పైన కొన్ని శిల్పాలని మీరు చూడొచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. తమిళనాడు టెంపుల్స్ లో చాలా గోపురాలు పెద్దగా ఉంటాయి, కానీ ఇది మాత్రం అన్నింటికన్నా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ గోపురం అన్ని గోపురాల కంటే పెద్దది. అలాగే లోపల శిల్పాలు కూడా అన్ని గోపురాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ శ్రీరంగం టౌన్ ఒక ఐలాండ్ లాగా కావేరీ నది మధ్యలో ఉంటుంది. శ్రీరంగంలో హోటల్స్ చాలా తక్కువగా ఉంటాయి, అందుకే రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంతమంది త్రిచిలోనే రూమ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి 2 దేవాలయాలను విజిట్ చేసి వెళ్తుంటారు. ఈ గోపురం తర్వాత మరో 6 గోపురాలను దాటాక మనం రంగనాథ స్వామిని దర్శించుకోవచ్చు. నేనైతే ప్రతి గోపురాన్ని కవర్ చేశాను, సో మీరు చూడడం మిస్ కాకండి. రాజగోపురం దాటాక ఇక్కడ 2 ఏనుగులు అలాగే ఒక తెల్ల గుర్రం కనిపించాయి. ఇక్కడ భక్తులు వీటికి ఆహారం తినిపించి ఆశీర్వాదం తీసుకోవచ్చంట. 2 ఏనుగులు డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చాలా రిథమిక్ గా డాన్స్ చేస్తున్నాయి. ఇదే తెల్ల గుర్రం. ఇది 2వ గోపురం, చిన్న గోపురమే. ఈ గోపురం పైన కొన్ని శిల్పాలను మీరు చూడొచ్చు. ప్రతి గోపురం తర్వాత ఒక ప్రాంగణం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాంగణం చుట్టూ ఇలా ఎత్తైన గోడ ఉంటుంది. నెక్స్ట్ ఇది 3వ గోపురం. ఇక్కడున్న గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో నిర్మించబడ్డాయి. ఈ గోపురం దగ్గర కూడా ఒక ఏనుగు ఉంది. 3వ గోపురం దాటగానే మనం 3వ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాము. ఇలా ప్రాంగణాల సైజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది, 7వ ప్రాంగణం వచ్చేసరికి చిన్నగా అవుతుంది. ఇక్కడి వరకు ఉన్న ఈ 3 ప్రాంగణాల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇదే 4వ గోపురం. ఈ గోపురం వరకు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఈ గోపురం తర్వాత ఆలయ ప్రాంగణం మొదలవుతుంది. ఇది ఈ టెంపుల్ మెయిన్ గోపురం. దీన్ని రంగరంగ గోపురం అని అంటారు. ఈ గోపురం పైన పురాణాలకు సంబంధించిన చాలా అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన 8 దివ్య క్షేత్రాల్లో మొదటిది ఇది. అలాగే 108 విష్ణు దేవాలయాల్లో అత్యంత ప్రధానమైన దేవాలయం ఇది. ఈ మెయిన్ గోపురం పక్క నుండే దర్శనానికి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ పక్కన క్లాక్ రూమ్ అలాగే చెప్పల్ స్టాండ్ ఉంటాయి. క్లాక్ రూమ్ లో బ్యాగ్స్ కి అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే చెప్పల్స్ కి అయితే ఎలాంటి ఛార్జ్ లేదు. మార్నింగ్ టైం అలాగే వీక్ డే కావటం వల్ల పెద్దగా రష్ లేదనే చెప్పాలి. అటు నుండే మనం లోపలికి వచ్చాము.
లోపల కూడా కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ ప్రాంగణంలో రంగనాథ స్వామి ఆలయంతో కలిసి మొత్తం 53 ఆలయాలు ఉంటాయి. ఇదే ఫస్ట్ మండపము. దీన్ని రంగవిలాస మండపం అంటారు. ఈ మండపం పైన మీరు కొన్ని విష్ణుమూర్తి అవతారాలను చూడొచ్చు. అలాగే ఈ మండపం ఫ్రంట్ సైడ్ ఉన్న పిల్లర్స్ పై యాలీలపై స్వారీ చేస్తున్న రాజుల శిల్పాలను చాలా అద్భుతంగా మలిచారు. మనం చాలా వరకు టెంపుల్స్ లో ఒట్టి యాలీలనే చూస్తుంటాము. ఇక్కడైతే యాలీల పైన స్వారీ చేస్తున్న రాజులు కూడా ఉన్నారు. ఈ యాలీలు ఏనుగు కంటే చాలా పెద్దవి అన్నట్లుగా ఇక్కడ మలిచారు. అంత పెద్ద జంతువుల్ని కూడా రాజులు కంట్రోల్ చేయగలిగేవారని చెప్పడానికే వీటిని మలిచారు అని అనుకుంటున్నాను. మండపం లోపల కూడా సింగిల్ స్టోన్ తో మలచబడ్డ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. ఈ మండపం మధ్యలో మ్యూజిక్ పిల్లర్స్ లాగా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. ఇలాంటి పిల్లర్స్ మనము హంపీలో చూసుంటాము. ఇలా కొన్ని మండపాల స్టైల్ ని బట్టి ఈ మండపాన్ని నిర్మించింది విజయనగర రాజులు అని చెప్పొచ్చు. ఒక్కొక్క రాజవంశస్థుల కాలంలో ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతుంటారు. ఈ మండపంలో బలిపీఠం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ మండపం దాటగానే మనం 5వ గోపురాన్ని చూడొచ్చు. ఈ గోపురాన్ని కార్తీక గోపురం అని పిలుస్తారు. ఈ గోపురం ఎంట్రన్స్ ఇరువైపులా ఇక్కడ ఉన్న ఆలయాలకు డైరెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్లే వారికి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఈ డైరెక్షన్ మ్యాప్స్ చూసుకునే అన్నిటిని విజిట్ చేశాను. ఎదురుగా కనిపించేది రామానుజర్ సన్నిధి. ఫస్ట్ మనం రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత మిగిలిన ప్రదేశాలను చూద్దాము. 5వ గోపురం దాటి లోపలికి రాగానే మనకు కనిపించే వ్యూ ఇది. ఇది కూడా చాలా పెద్ద మండపం. ఈ మండపాన్ని గరుడ మండపం అంటారు. ఈ ప్రాంగణంలో గరుడ సన్నిధితో పాటు మరికొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ని చూడొచ్చు. ఇదే గరుడ సన్నిధి. ఇక్కడ ఇండియాలోని అతిపెద్ద గరుడ విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ గరుడాలయం ఎదురుగా ఉన్నదే 6వ గోపురం. ఈ గోపురం నుండే రంగనాథ స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. భక్తులు ఎక్కువ లేనందుకు నేను ఫ్రీ దర్శనానికే వెళ్ళాను. ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ పైన 7వ గోపురం ఉంటుంది. అది మనకు లోపల నుండి అయితే కనిపించదు. అలాగే ఇక్కడ మీరు ధ్వజస్తంభం ఇంకా బలిపీఠం చూడొచ్చు. ఫ్రీ దర్శనంలో వెళ్లేవారు ఇలా కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఇటు నుండే మెయిన్ గర్భాలయంలోకి వెళ్ళాలి. లోపలైతే వీడియో అలో లేదు. స్పెషల్ దర్శనానికి వెళ్లే వాళ్ళని స్ట్రైట్ గా పంపిస్తారు. ఫ్రీ దర్శనం వాళ్ళని ఇలా సైడ్ నుండి పంపిస్తారు. నాదైతే దర్శనం అయిపోయింది. చాలా దగ్గర నుండి మనం విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహము, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే ఇండియాలోని అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహము. దర్శనం అయ్యాక కూడా నేను 2 hours పైన ఇక్కడ ఉండి టెంపుల్ మొత్తం కవర్ చేశాను. వాటన్నింటినీ చూడడం మిస్ అవ్వకండి. మనం ఈ గర్భాలయంలో ప్రపంచంలోని అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అదే మెయిన్ గర్భాలయంలోకి ఎంట్రీ. దర్శనం అవగానే చాలా మంది భక్తులు వెళ్ళిపోతుంటారు. గర్భాలయం పక్కనే ఉన్న మండపం పై నుండి విమాన గోపురం దర్శనం చేసుకోవటం మిస్ అవుతూ ఉంటారు. నేను చాలాసేపు ఇక్కడే వెయిట్ చేసి చాలా వీడియోస్ తీశాను. ఇక్కడ నుండి విమాన గోపురం దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. వీడియోస్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది. సన్లైట్ కారణంగా డైరెక్ట్గా కూడా నాకు ఇంత బాగా కనిపించలేదు. ఈ విజువల్స్ అయితే మీరు ఎక్కడా చూసుండరు. దర్శనం అయ్యాక ఈ వీడియోస్ని చూసి నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోస్లో ప్రతి చిన్న డీటెయిల్స్ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. నేనైతే ప్రతి కార్నర్కి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేశాను. మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. విమాన గోపురం దర్శనం అయ్యాక ఇక్కడ నుండే మనం బయటకు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక ఆలయం ఉంది.
ఈ ఆలయం పక్కనే ఉన్న మండపం పై నుండి కూడా మనం విమాన గోపురాన్ని దర్శించుకోవచ్చు. ఇది విమాన గోపురం బ్యాక్ సైడ్ వ్యూ. ఈ విమాన గోపురాన్ని మనం 3 వైపుల నుండి దర్శించుకోవచ్చు. 4వ సైడ్ మాత్రం మనకు కనిపించదు. గర్భాలయం నుండి బయటకు రాగానే ఎదురుగా ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ మండపం రూఫ్ పైన మీరు బంగారు ప్లేట్స్ పైన మలచబడ్డ బల్లులను చూడొచ్చు. వాటినైతే మనం ఇలా దూరం నుండి చూడాల్సిందే. కంచి టెంపుల్లో లాగా వాటిని టచ్ చేయడానికి లేదు. ఈ టెంపుల్లో కూడా నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా 2 నెమళ్ళు కనిపించాయి. ఈ నెమళ్ళు కనిపించడం అన్నది మంచి శకునం అనే అనుకుంటున్నాను. తంజావూరులో కూడా మనం చూసాము నెమళ్ళు. మనం ఇప్పుడు 6వ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ కూడా చాలా మంది భక్తులు డైరెక్ట్ గా వెళ్తుంటారు. కానీ నాకు కొంతమంది తెలుగువారు కనిపించి ఈ లెఫ్ట్ సైడ్ వాల్ గురించి ఒక విషయం చెప్పారు. అదేంటంటే మనిషి చనిపోయాక వైకుంఠం వెళ్తే అక్కడ మనం శ్రీరంగం టెంపుల్ ని విజిట్ చేసావా అని అడుగుతారంట. విజిట్ చేసామన్న దానికి సాక్ష్యంగా టెంపుల్ లోపల ఏమి చూశారు అని అడిగినప్పుడు రంగనాథ స్వామితో పాటు ఈ వాల్ పైన ఉన్న శ్రీకృష్ణుడిని, హనుమంతుడిని, అలాగే పక్కనే ఉన్న ఈ కుంటి గుర్రం ఇంకా గుడ్డి చేపను కూడా చూసామని చెప్పాలంట. అలా చెప్పినప్పుడే మనకు వైకుంఠంలోకి ప్రవేశం ఉంటుందంట. అలా అని నాకు వారు చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే కుంటి గుర్రం, ఇదే గుడ్డి చేప. ఈ వాల్ను దాటి కొంత ముందుకు రాగానే మనం 7వ ప్రాంగణం ఎంట్రీ దగ్గర ఉన్న ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటాము. రంగనాథ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక ఈ ప్లేస్ లో ఉన్న మరికొన్ని ఆలయాలను కూడా మనం దర్శించుకుందాం. ఇది ఇందాక మనం చూసిన గరుడ మండపం. ఇక్కడ ఉన్న గరుడ సన్నిధిలోని విగ్రహాన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ ప్లేస్ లో అయితే ఎవ్వరూ వీడియోస్ తీయడం లేదు. అందుకే నేను కూడా ఇలా దూరం నుండే వీడియో తీశాను. ఈ సన్నిధిలో ఉన్న గరుడ విగ్రహం హైట్ వచ్చేసి 25 ఫీట్. 5వ గోపురం నుండి ఇటువైపు వెళ్తే చక్రతాళ్వార్ సన్నిధి ఉంటుంది. ఇక్కడ మనం ఈ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. లోపలైతే వీడియోస్ అలో లేదు. ఇక్కడ నుండి వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ ఏమీ కనిపించట్లేదు. ఈ మండపం నుండి అలా లాస్ట్కి వెళ్తే నార్త్ గోపురం వైపు వెళ్తాము. చూస్తున్నారు కదా, ఆ లాస్ట్ నుండి ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. మొత్తం కవర్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇటు సైడ్ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇదే నార్త్ గోపురం. ఈ గోపురం పక్కనే రంగనాయకి తాయార్ సన్నిధి ఉంటుంది. లక్ష్మీదేవినే ఇక్కడ రంగనాయకిగా పూజిస్తారు. నేను వెళ్ళిన టైంలో గర్భాలయం క్లోజ్ చేశారు. అందుకే నాకు అమ్మవారిని దర్శించుకోవడం కుదరలేదు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ మరో ఆలయం ఉంది, నరసింహస్వామి ఆలయం అనుకుంటా. పక్కనే మరొకటి. ఇలా చాలా చిన్న టెంపుల్స్ ఈ ప్లేస్ లో ఉంటాయి. అన్నింటినీ విజిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ మరో టెంపుల్, రాధాకృష్ణుల టెంపుల్. నేను వెళ్ళిన టైంలో చాలా వరకు టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. రీజన్ ఏంటో తెలీదు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఒక కోనేరు ఉంది. దీన్ని చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. ఈ కోనేరు పక్కనే కోదండరామ ఆలయం ఉంటుంది. దర్శించుకోవడం మిస్ అవ్వకండి. కోదండరాముని దర్శించుకుని ఈస్ట్ గోపురం వైపు వస్తే ఇక్కడ మీరు 1000 పిల్లర్స్ మండపాన్ని చూడొచ్చు. చాలా పెద్ద మండపం. ప్రజెంట్ అయితే ఏదో వర్క్ నడుస్తుంది, అందుకే లోపలికి అలో చేయట్లేదు. చాలా వరకు టెంపుల్స్ లలో ఈ 1000 పిల్లర్స్ మండపాన్ని ఫెస్టివల్ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఇదే ఈస్ట్ గోపురం. దీన్ని వెల్లై గోపురం అని పిలుస్తారు. అన్ని గోపురాలకు కలర్స్ ఉంటాయి, కానీ ఈ ఒక్క గోపురం మాత్రం వైట్ కలర్ లో ఉంటుంది. ఈ గోపురానికి ఒక హిస్టరీ ఉంది. ఈస్ట్ గోపురంకి లెఫ్ట్ సైడ్ శేషరాయర్ మండపం ఉంటుంది. ఈ మండపం ఫ్రంట్ సైడ్ ఉన్న అద్భుతమైన శిల్పాలను మీరు ఎక్కడా చూసుండరు. ఒక్కొక్క శిల్పాన్ని చాలా అద్భుతంగా మలిచారు. వీటన్నింటినీ సింగిల్ స్టోన్ పైనే మలిచారు. గ్రానైట్ స్టోన్స్ పైన ఇంత క్లియర్ గా శిల్పాలను మలచడం అంటే చాలా చాలా గ్రేట్ అనే చెప్పాలి. నేనైతే వీటిని వీడియో తీయకుండా ఉండలేకపోయాను. ఒక్కొక్క శిల్పము ఒక్క రకంగా ఉంది.
రాజులు యుద్ధం చేస్తున్న సన్నివేశాలను ఇక్కడ మనం చూడొచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన యుద్ధ భంగిమలో మనం ఇక్కడ శిల్పాలను చూడొచ్చు. ఈ మండపం లోపల కూడా చాలా శిల్పాలు ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు కొంచెం ఓపిక చేసుకొని మొత్తం టెంపుల్ ని విజిట్ చేయండి. ఇలాంటివి మీరు మళ్ళీ చూడలేరు, అందుకే నేను మరీ చెప్తున్నాను. ఈ టెంపుల్ నిర్మాణాన్ని చోళులు మొదలు పెట్టారు. తర్వాత పాండ్యులు, హోస్లేయ రాజులు, వారి తర్వాత విజయనగర రాజుల వరకు ఈ టెంపుల్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అయితే ఎవరు రావటం లేదు. నేను ఒక్కనే వీడియోస్ తీసుకుంటూ తిరుగుతున్నాను. ఈ ప్లేస్ లో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు రూట్ కూడా తెలీదు. గూగుల్ మ్యాప్స్ లేకపోతే మనం ఎక్కడున్నామో కూడా అర్థం కాదు. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శించుకునే ఆలయాల్లో రామానుజర్ సన్నిధి కూడా ఒకటి. ఇక్కడ 860 సంవత్సరాల క్రితం రామానుజర్ వారు తమ ప్రాణాలను వదిలేశారు. కానీ ఇప్పటికీ తన శరీరం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆయన శరీరాన్ని ప్రత్యేక మూలికలను యూజ్ చేసి భద్రపరిచారు. అందుకే తన శరీరం ఎర్రగా శిల్పంలాగా కనిపిస్తూ ఉంటుంది. తెలియని వారైతే దాన్ని విగ్రహం అనే అనుకుంటారు. చివరిగా ఫస్ట్ టైం ఈ టెంపుల్ విజిట్ చేసేవారు తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఈ 21 గోపురాల వ్యూ పాయింట్. ఇది సౌత్ గోపురం వైపున్న రంగవిలాస మండపం పై నుండి ఉంటుంది. ఈ మండపం లోపలే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇదే టికెట్ కౌంటర్. చాలా మందికి ఇది తెలియక మిస్ అవుతుంటారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. టికెట్ కౌంటర్ బ్యాక్ సైడే ఇలా పైకి స్టెప్స్ ఉంటాయి. ఒకసారి మొత్తం వ్యూని చూడండి. ఇక్కడ నుండి మొత్తం 21 గోపురాలను చూడొచ్చు. నేను వెళ్ళిన టైంలో అయితే ఎవ్వరూ లేరు, అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియోస్ తీయగలిగాను. చాలా తక్కువ టెంపుల్స్లో ఇలా చూడటానికి అవకాశం ఉంటుంది. వీడియోలో ఎలా ఉందో కానీ ఇన్ని గోపురాలను ఒకేసారి లైవ్లో చూస్తుంటే మాత్రం వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ టెంపుల్లో ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పాలి. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయవలసిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటని నేను ఖచ్చితంగా చెప్తాను. వచ్చామా, దేవుని దర్శించుకున్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా కొంత టైం స్పెండ్ చేసేలా రండి. లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి మీకు కలుగుతుంది. నేనైతే 3 అవర్స్ పైనే ఈ టెంపుల్లో ఉండి అన్ని విజువల్స్ కవర్ చేశాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ టెంపుల్ని విజిట్ చేయని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.